డాక్టర్ గారు అన్విత గారిలా అడుగుతున్నారు. మా బాబు వయసు 2 సంవత్సరాలు. బాబుకి వారం రోజులుగా దగ్గు బాగా వస్తుంది. ఎక్స్రేలో లంగ్స్ క్లియర్గానే ఉన్నాయి. ఏదైనా అలర్జీ రియాక్షన్ అయ్యుండొచ్చని డాక్టర్ అన్నారు. ఆస్కొరిల్ ఎల్ఎస్ వాడుతున్నాము. దగ్గు మందు వాడుతున్నన్ని రోజులు దగ్గు తగ్గుతుంది. సిరప్ వాడటం ఆపేస్తే మళ్ళీ దగ్గొస్తుంది. ఎందుకిలా అవుతుంది? అలర్జీ కాకుండా ఇంకేదైనా కారణమయ్యుండొచ్చా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అన్విత గారు, మీ బాబుకి తరచూ జలుబు దగ్గు వస్తుంది అన్నారు. ఈ దగ్గు జలుబుతో పాటు జ్వరం ఉంటే కనుక దాన్ని మనం కొంత సీరియస్గా తీసుకోవాలి. అంటే అది వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు ఒక్కోసారి నిమోనియా కూడా దారితీసే అవకాశం ఉంది. కానీ ఎక్స్రేలో నార్మల్ ఉంది, నిమోనియా లేదని తెలిసింది, మంచి విషయం. అయితే రిపీటెడ్గా జలుబు దగ్గు రావడం అనేది చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ పిల్లల్లో సహజం. యూజువల్గా దాని కారణాలు ఏంటంటే డస్ట్కి ఎక్స్పోజ్ కావడం, తర్వాత స్మోక్ ఎక్స్పోజ్ కావడం, తర్వాత ఈ సువాసనలకు ఎక్స్పోజ్ కావడం. అంటే మన పర్ఫ్యూమ్స్ కానీ, ఇంట్లో వేసే టాల్కమ్ పౌడర్ కానీ, మస్కిటో కాయిల్స్ కానీ, రూమ్ ఫ్రెష్నెస్ కానీ, సో చల్లటి వస్తువులు, బాగా అతి చల్లగా ఉండే వస్తువులు తినటం కానీ, తాగటం కానీ, ఇట్లాంటివి మనం నోటీస్ చేస్తే కనుక వాటిని దూరం పెట్టాలి. దాని ద్వారానే మనం ఎలర్జీని ట్రీట్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఎలర్జీ ట్రీట్ చేసుకునే మార్గాలు నేసల్ ద్వారా, నోస్ ద్వారా అడ్మిట్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. రెండోది ఓరల్గా ఇచ్చే యాంటీహిస్టమిక్స్ ఉంటాయి. సో దగ్గుకి మీరు ఆస్కోరిల్ ఇచ్చినప్పుడు తగ్గుతుందంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ శ్వాసకోశం ఏదైతే ఉందో, శ్వాస నాళాలు అవి కుంచుకుపోతున్నాయి. అవి కుంచుకుపోయిన నాళాలని మనం ఆస్కోరిల్ అన్న సిరప్, అంటే బ్రాంకోడైలేటర్ అంటాం. మనం బ్రాంకోడైలేటర్ ద్వారా ఆ కుంచుకుపోయిన శ్వాసనాళాలని మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. సో మీ బాబుకి ఆస్కోరిల్ ద్వారా ఇంప్రూవ్ అవుతుందంటే అది శ్వాసకోశం నేరో అవుతుంది. సో దాని కారణాలు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. దాన్ని డైలేట్ చేయడానికి మెడిసిన్తో పాటు, సిరప్తో పాటు మనం ఇన్హేలర్స్ ఇస్తాం. ఒక్కోసారి సివియర్గా ఉంటే నెబులేషన్ కూడా ఇస్తాం. సో బేసిక్ ఏంటంటే అది రాకుండా మనం నివారించుకోవడమే అత్యుత్తమ ప్రక్రియ. దాని ద్వారా మాటికి ఇట్లా మెడిసిన్స్ ఇచ్చే అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇట్లా ఎలర్జీ ఉన్న పిల్లవాళ్ళకి మనం ఫ్లూ వ్యాక్సిన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లవాళ్ళకి ఈ ఎలర్జీస్ రాకుండా కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు మీరు మీ ఎన్విరాన్మెంట్ని కొంచెం డస్ట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్గా ఉంచుకొని, మీరు పర్ఫ్యూమ్స్, ట్రిగ్గర్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఆ ట్రిగ్గర్స్ని మనం దూరం చేస్తే కనుక బాబుకి ఈ ఎలర్జీ ప్రాబ్లం నుంచి మనం తొందరగా యూజువల్గా వాళ్ళు 6 to 8 yearsలో పిల్లలు ఎలర్జీ నుంచి బయటపడతారు. మనం ఇవన్నీ మెజర్స్ తీసుకుంటే కొంచెం ముందు కూడా మన ఎలర్జీని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంది.